హాయ్ అందరికి. మేము రాఖీ కొనడానికి బయటకు వెళ్తున్నాం. అయ్యో కారు చూడండి, ఇదేం కారు? డిఫెండర్ అట, మంచిగా ఉన్నది పెద్దగా. బయట నుండి కూడా చూపించుతా. ఇక్కడ ఉంది డిఫెండర్. మా కారు గ్యారేజ్లో ఉందని వాళ్ళ బోస్ కార్ అయితే తీసుకొచ్చిండు. చూసిరు కదా ఎంత మంచిగా ఉందో. ఇది డిఫెండర్ అట, కంఫర్టబుల్ అండ్ మంచిగా ఉంది చూడడానికి. బయట నుంచి లోపల కూడా మస్తు స్పేస్ ఉంది. ఇక్కడ సన్ రూఫ్ కూడా ఉన్నది, మస్తు పెద్ద ఓపెన్ అయింది, ఒక్కడికి అయింది. మస్తు స్పేస్ కూడా ఉంది, మంచిగా కంఫర్టబుల్ ఉంది. ఏ కార్ ఎక్కినా? మంచిగా ఉంది. మెగా మార్ట్ కి పోతున్నాం. రాకెట్లు మనకి అక్కడనే దొరుకుతాయి, ప్రతిసారి మేము అక్కడనే తెచ్చుకుంటాం. ఎల్లుండి, ఈ రోజైతే సాటర్డే, కానీ మళ్ళీ టైం ఉండే తెచ్చుకొని పెట్టుకుందామని పోతున్నాం. అది ఇక మనకి కార్లో అయ్యో ఫ్రిడ్జ్ ఉంది, చిన్న ఫ్రిడ్జ్. ఇగో ఇదే చల్ల ఉంది లోపల మంచిగా. ఇది ఆఫ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. మరి ఇతావు కానీ చూడుర్రి, కార్ కూడా అవసరం లేదు. వాళ్ళ పప్ప దగ్గర కురుకుతాడు, ఆయనకి ఎట్లా తెలుతుందో ఏమో అసలు. ఇప్పుడు వచ్చింది మనం దిగాల అని ఇంకా నవ్వుతున్నాడు చూడు మంచిగా. ఇప్పుడు ఆయనకి హ్యాపీ ఉంటది దగ్గరికి ఎంచట పోగానే. చూసిండ్రు కదా, ఇదే బయట నుండి మస్తు పెద్దగా కనిపిస్తుంది. లోపల కూడా మనకి మంచి స్పేస్ అనేది ఉంది. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కార్ అనేది ఇష్టం ఉంటుంది కదా. మీకు అట్లా ఏ కారు మీకు ఇష్టం ఉందో కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా కార్లు ఎక్కిన, నాకు వాటి పేర్లు తెలియకపోయినా మస్తు కార్లు, పెద్ద పెద్ద కార్లు కూడా నేను ఎక్కిన. మీకేది నచ్చుతుంది అనేది కింద కామెంట్ చేయండి. ఇదే మెగా మార్ట్, ఇట్లుంటుంది లోపల. మనం రాకెట్స్కి అయితే పైకి వెళ్ళాలా రాఖీ కొనడానికి, పైననే ఉంటాయి. ఇక్కడ చూసిరు కదా, ఇవన్నీ రాఖీలే. ఇక్కడ ఉన్నాయి 250. ఇదైతే 1.6 అంటారు. ఇక్కడనే ఉంది రాఖీ, అది కూడా సేమ్ లైక్ రాఖీ, చిన్న పిల్లలకి. అవేంటి బ్యాంగిల్ టైప్ ఉంది, బ్యాంగిలేగా. రీతో కూడా అవన్నీ చూసి కిందికి దిగింది. వాళ్ళకు రవినే నీకు కడతాయి, అట్లా కడతారు, నీకు కూడా కట్టచ్చు. నీకు ఇంక ఇద్దరికి. రాఖీ అడుగు సెలెక్ట్ చేసుకుంటున్నాడు రితవ్ గారు. కమ్మ రాఖీ గివి మంచిగా పడుతుంది. 600. పాపం రితవ్ గారిని ఇక్కడ కూర్చోబెట్టిండల పప్ప. ఇక్కడ వచ్చి రాకెట్లు చూస్తున్నాడు.
అక్కేది అక్క రితో అక్కేది చూసిరు కదా మేము రాఖీలు కొనడానికి వచ్చినాం కానీ మేము ఎప్పుడైనా ఒక్కటి కొనడానికి వచ్చి ఎంబట 10 వస్తువులు అయితే తీసుకుపోతాం. మీరు కూడా అట్లనే తీసుకుపోతారా? ఇంత కామెంట్ చేయండి. నా అలాగే ఉంటే మీరు కూడా. మొత్తానికి కొనుక్కొని అయితే బయటకు వచ్చినాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళి తినేసేయాలా. చూసారు కదా రితవ్ గాడైతే మళ్ళీ వాళ్ళ పప్పతో ఎక్కింది కాబట్టి అక్కడ గెలుస్తున్నాడు కార్ని. ఎక్కువ అక్కడ కూర్చొనియము, ఎందుకంటే మళ్ళీ అది అలవాటు అయిపోతుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తాడని. కాకపోతే ఇక వాళ్ళ పప్పనే ఎత్తుకున్నాడు కాబట్టి అక్కడ కూర్చున్నాడు. సన్ రూప్ ఉంది కదా పైన, చార్వ అయితే పైకి ఎక్కుతుంది. ఈ గ్లాస్ దించు. చార్వి పైకి నిలబడ్డది. చార్వికి చూడు రితో, చార్వకేది చార్వకేది. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.